మేము మాది కామారెడ్డి 4 గంటల నుంచి మేము ఒక్కలమే కాదు, మొత్తం ఆదిలాబాద్, నిజామాబాద్, మేదాపూర్, రంగారెడ్డి, మహబూబ్నగర్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఇట్లా 10 జిల్లాలు కాకుండా ఇట్లా 33 జిల్లాల నుంచి ఎంతో మంది వచ్చారు. కానీ వాళ్ళకి మాత్రం మీకు వచ్చిన తర్వాత ప్రొటెక్ట్ అనేది అస్సలకే లేదు. పోలీస్ బందోబస్తు అనేది మొత్తానికే లేదు. ఆడ గేట్ల కాడ అయితే పోలీసు వాళ్ళు లేరు, ఏం లేదు, నూక్కుంటూ వచ్చిండ్రు. మా హైదరాబాద్ అయితే ఏం సపోర్ట్ చేస్తలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాతనేమో డేట్లు ఇస్తున్నాం, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాము, మీకు జాబ్లు వచ్చిన తర్వాత మీరు ఎట్లా చేస్తారు చూద్దామని ధమ్కీలు ఇవ్వబట్టే పోలీసు వాళ్ళు. ఇది ఎట్లా చేస్తారు, ఇది అర్థమైతలేదు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చూసుకోవాలి. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? మొన్న 24 గంటల్లో వచ్చింది. ఆ తర్వాత మొత్తం సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాతనే అందరు ఇక్కడికి వచ్చిండ్రు. అంటే ఇప్పుడు హోంగార్డ్ పోస్టులు కానీ, కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఎస్ఐ పోస్టులు కానీ అవి పెంచుతలేరు కాబట్టి ఇవి ఎంతో కొంత మాకు ఆసరైతుంది అన్నట్టు హాస్టల్లో చదువుకునేటోళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మాకంటూ ఉంటది అన్నట్టు వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తేనేమో అసలు ఈవెంట్ లేదు, ఏం లేదు, బొక్క వేస్ట్ ఇక్కడికి వచ్చి అన్నట్టు అయిపోతుంది. డేట్లు ఇచ్చిండ్రు. ఒక్కడు కాదు, 5,000 మంది 6,000 మంది వచ్చిండ్రు. కనీసం పోస్టులు లేవు. మళ్ళీ ఇంకోటి వచ్చేస్తే హోంగార్డ్ పోస్టులు లేడు. మళ్ళీనేమో ఇప్పుడు కానిస్టేబుల్ వేసాను. ఆ కానిస్టేబుల్ కూడా 6,000 ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కానిస్టేబుల్ ఎప్పుడో సంవత్సరానికి పెడతాడు ఎగ్జామ్. ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఈవెంట్, మళ్ళీ సంవత్సరం, మళ్ళీ తర్వాత ఈ జాబ్ ఎప్పుడు వేస్తారంటే మీరు నాకు ఓటేయండి, రాగానే నేను మళ్ళీ మీకు జాబ్ ఇస్తామంటారు. ఇది ఎంతవరకు న్యాయమో మీ ప్రభుత్వాలే చూసుకోవాలి. ఇది మొత్తం వేస్ట్. వాళ్ళే అన్నారు ఇప్పుడు, ఎందుకు రయ్యా ఇదే ₹2 జాబ్ కోసం మీరు అందరూ వచ్చారు అని చెప్పేసి అన్నారు వాళ్ళే అక్కడ. మరి అదే ₹2 జాబ్ మీరు ఎందుకు అప్లై చేయాలా? పెట్టకూడదు కదా అదే ₹2 జాబ్ అయితే. అదే ఇంకా ఇక్కడ కనీసం వ్యవస్థ కూడా ఏం లేదన్న. పొద్దున్న వచ్చేటోళ్ళు ఎట్లా వెనక నుంచి ఒకేసారి దుబ్బేసుకున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి ఒకేసారి వెనక్కి దుబ్బేసుకున్నారు. సెక్యూరిటీ ఏం లేదు అసలు. వాళ్ళే చెప్తున్నారు హైదరాబాద్ బొక్కరా, ఎందుకురా హైదరాబాద్ వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. మళ్ళా మరి ఎందుకు ఇంత బొక్క అని చెప్పేటప్పుడు మరి ఇంత స్టార్టింగ్ మాకైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసాం. నిజానికి ఎంతో చాలా 70-50 అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళైతే ఓరయ్యా ఇక్కడ 15,000 కూడా రావడం ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు అనడం. అసలు పోలీసులే చెప్తున్నారు అన్న ఇక్కడ, మీరు ఎందుకు ఎంత కష్టపడి వచ్చారు, అసలు ఇది మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు మంచిగా ముందుకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉందా మీకు, మీరు ఎందుకు ఎంత కంగారు పడి ఆవేదనతో వచ్చున్నారు ఇక్కడ? అసలు నాకు నవ్వు వస్తుంది మీరు అందరూ వచ్చారు అనేసి అంటే వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు పోలీసులు అట్లా మాట్లాడుతుంటారు. అది మీరు అంటే మీకు తెలిసి కూడా మాకు ఎంత ఆగం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు కూడా కొంచెం తెలుసుకోవాలి కదా అన్న మీరు ఏదైనా చేసేటప్పుడు. ఈవెంట్స్ ఇప్పుడు మనం కొట్టగలిగేటట్టే ఉందా, లేకపోతే ఈవెంట్స్ అసలు వాళ్ళు నిజానికి ఇంత సంఖ్య ఎంత ఉండేటప్పుడు వాళ్ళు కనీసం వ్యవస్థ ఎంత మంచిగా ఉండాలా? ఇలా వచ్చింది కనీసం ఎంత ఎండలో నిలబడ్డారు అదంతా, అయినా సరే వాళ్ళు కొంచెం కూడా సహకరించట్లేదు. వాటర్ సప్లై కూడా లేదు. వాటర్ మేము తెచ్చుకొని ఆడ నుంచి నడుచుకుంటూ పోయి మళ్ళీ తెచ్చుకోవాలి. మేము తెచ్చుకునే వీడియోలు దూరుతారు, మళ్ళీ వెనక్కి పంపిస్తారు మమ్మల్ని. ఇప్పుడు ఇక్కడ 800 మీటర్లు 2 నిమిషాల 50 సెకండ్ల ఉరకాలంటే మరి వాటర్ కూడా లేదంటే మరి విద్యార్థి కింద పడిపోతే పరిస్థితి ఏంది? అసలు ఏం లేదన్న ఇక్కడ వ్యవస్థ అయితే అసలు పడిపోతే ఇంకా వాళ్ళు కూడా సింపుల్ గా చెప్పేస్తున్నారు. అది ఏమైనా అయితే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరని చెప్పేసి వాళ్ళే కుల్లగా చెప్పారు ఆల్రెడీ. మనం నిజంగా ఇక్కడికి వచ్చి మేమే పిచ్చోళ్ళం. నిజంగా ఇక్కడికి రావడం వల్ల మేము పిచ్చోళ్ళం. అది లైన్ చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు మీరు. మేము 3:30కి వచ్చాం. ఫస్ట్ గేట్ నుంచి దొబ్బారు, అక్కడి నుంచి అక్కడ దొబ్బారు, ఆడ కూర్చోబెట్టారు, అక్కడి నుంచి అక్కడ కూర్చోబెట్టారు, 4 తిప్పి మళ్ళీ ఇప్పుడు లైన్లు పెడుతున్నారు వాళ్ళు. ఫస్ట్ క్లారిటీగా ఉంది. ఇక్కడ ఉన్నట్టు పోలీసులు అక్కడ ఉంటే అది కూడా అయిపోతున్నారు. లైన్ పెట్టలే, ఇష్టం వచ్చినట్టు గొడవ పెట్టుకున్నారు, అయిపోయింది. అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఏమన్నా అంటే ఉంటే ఉండు, ఒకటి వెళ్ళిపో, ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో బాబు అంటు. మన నోటిఫికేషన్ ఎందుకు ఇష్యూ చెప్పట్లేదు? ఇంకోటి ఇంతమంది వచ్చారు, ఓ టైమింగ్ ఇంతమంది ఉండే, ఒక 500 మంది రావాలి, 1000 మంది రావాలంటే బాగుంటది. నువ్వు ఒకటే బారి పెట్టినావు 100 మంది పోస్టులు, ఒక 150 పోస్టులు అంటే ఎంతమంది? 10,000 మందికి ఒక పోస్టుకి ఎంతమంది చూడాలి మరి? మళ్ళీ హెవీ డ్రైవ్ కి 50 అన్నావు, జనరల్ కి 100 మంది అన్నావు. ఏది మరి ఇది? అసలు ఇంకోటి ఘోరంగా అసలు పట్టించుకోవట్లే అన్న. అసలు నాకు తెలిసి మాత్రం అనవసరం తెలియక హైడ్రా గవర్నమెంట్ జాబ్, ఇది సీఎం జాబ్ ఫీల్ అయ్యి వచ్చారు అందరు ఈవెంట్ కి. అందుకే వచ్చినా నాకు తెలిసి మాత్రం. ఇది దాంట్లో ఎంత మంది వస్తుందో తెలియదు. 10,000 మంది వచ్చారు ఇక్కడ అని ఆలోచిస్తారు వాళ్ళు. అంతే. ఇట్లా చేసి ఏం బాగుంటుందన్న? ఆయన ఓటేసి గెలిపించి కూడా మాదే తప్పు. ఇప్పుడు ఇది మా చెప్పుతో మేమే కొట్టుకున్నట్టే. నెక్స్ట్ టైం తెలుస్తుంది కదా, అంతే. ఏముండదు ఇక్కడ, నెక్స్ట్ టైం తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి?
నేను తుర్కం జాబ్ ఎక్కడనే ఉంటారు అంటే ఊరు ఎక్కడ? కానీ బ్రాహ్మణపల్లి. మరి ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితి? ఏం బాగాలేదు అన్న. మార్నింగ్ ఎప్పుడు వచ్చింది? నేను 4కి వచ్చిన. సెక్యూరిటీ లేదు, రెస్పాన్స్ లేదు. మరి ఈవెంట్స్ నీకెప్పుడు ఇచ్చింది డేట్? నాకు 10కి. 10కి అందరికి 10కి ఇచ్చారా ఇక్కడ? నేను 10కి ఖమ్మం నుంచి రావాలన్నా. నేను మార్నింగ్ 3-4కి వచ్చా నేను. మళ్ళీ ఇప్పుడు ఖమ్మం వెళ్ళి మళ్ళీ 10కి రావాలంటే ఎట్లా వస్తా నేను? చెప్తున్నా కానీ ఏం నీ ఇష్టం ఉంటారా లేకపోతే లేదంటారు. అంతమంది పెట్టడం ఎందుకు ఇంకా మాత్రం? మరి ఇంకా ముందే చెప్పొచ్చు కదా, ఓన్లీ లోకల్ అని. అవునన్నా 8-9 అని చెప్పారు. 8కి వచ్చినాం కదా, మరి వచ్చినప్పుడు నడిపియాలి కదా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకన్నా. మరి లేదు రేపు 10వ తారీఖు రమ్మని ఎట్లా వస్తాం మేము మళ్ళీ నుంచి? మళ్ళీ ఛార్జ్ పెట్టుకొని రావాలి మళ్ళీ మేము. ఆ రోజు మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అంట వస్తారు. రేపు మళ్ళీ సేమ్ ఇంతే వస్తారు కదా, రేపు కూడా కొత్త వాళ్ళు వస్తారు. రేపు కూడా వాళ్ళకి డేట్ ఇస్తారు. అదే రష్ మళ్ళీ అంతే ఉంటది. ఇంకా 3 days అంట. 2 days కు మాకు ఇచ్చారన్న. వెయిటింగ్ లిస్ట్ లో 2 days ఎక్స్టెండ్ చేసినారు. ఇక్కడ నేను 4:30కి వచ్చిన. చాలా మంది జనాలు ఉన్నారు. వీళ్ళకి వీళ్ళు సరిగా ఏం రెస్పాన్స్ ఇవ్వలే. 4 members గేట్ కడ కింద పడిపోయింది. పాపం ఏడుస్తున్నారు. ఒక మనిషి మీద మొత్తం కాల ఎవరు గుర్తున్నా ఉన్నారు. हिंदी में बोलता हूँ तो पूरा ढगर उसको पूरा गिर गया, रो रहा उन्हें. उसको छुड़ा रहा नहीं ना, कोई उठा रहा नहीं. हमला पकड़ के उसका उठाना वाला पब्लिक समझ रही नहीं, कोई कोऑपरेट नहीं इन लोगों का कुछ भी नहीं. सुबह 4-4:30 को बोला. अभी ఆ టైంలో పోలీసు వాళ్ళు తర్వాత వచ్చినారు. తర్వాత పొద్దుగా ఎవరు లేవు. వాళ్ళు మైక్ లో చెప్తున్నారు కాపాడండి, उनको कहाँ से रुकती पब्लिक. इन्होंने सिस्टमेटिक से पब्लिक को अंदर बोला. गेट के पास ठहरा दिए. 5,000-3,000 स्टूडेंट ठहरे हुए. कौन ठहरता बोलो आप? पूरा गिर गया. किसी का चप्पल गिर गया, किसी फोटो गिर गया, किसी के बर्थ सर्टिफिकेट गिर गए, किसी के आईडी फ्रूट्स गुम गए, किसी के चप्पल गुम गए. अभी भी वहीं पर पड़े हुए. यहाँ देखो सेल्फ कितने की पड़े हुए अभी भी. 4 लोग तो डैमेज हो गए. एक किसी का बोन गया, किसी का हाथ गया, नरकेशन. ఏం తెలుసు अब నాకు भी ఇక్కడ అయింది. మొత్తం నరాల మీద మొత్తం ఇట్లా అయిపోయింది డ్రెస్. ఏం రెస్పాన్స్ లేవు. వీళ్ళు ఏం మంచిగా కోఆపరేట్ చేస్తలేవు. అంతా పొద్దుగా 4:30 వచ్చిన. అంతసేపు నిలబడి ఏం చేస్తున్నాను? 10 days 10కి రాస్తున్నా. 10కి రామంటున్నాను పొద్దుగాల 5కి. ఏంటిది? టైం 11 అవుతుంది. మరి టిఫిన్ చేసినా? ఏం చేయలేదు. పొద్దుగాల ఏం తెలియదు, అట్లానే వచ్చినాం. ఏం చేయాలి చెప్పండి? అట్లా గవర్నమెంట్ ఏంటిది? మళ్ళీ ఈ పర్మనెంట్ లేదా అంట. మీ సాలరీ ఎంత? 15,000 20,000. ఏం చేయాలి? అందరు నేను చూసినా కదా, అందరు స్టూడెంట్ అందరు జాబ్లెస్. మనం ఎట్లా? మన స్టూడెంట్ అందరు ఇంటర్మీడియట్ డిగ్రీ, మన పోలీస్ జాబ్ పడుతుంది, వాళ్ళకి వస్తాయి రావా? ఏంటిది? ఈ గవర్నమెంట్ సరిగా లేవు. ఫస్ట్ అందరికి ఏం జాబ్లెస్ ఉన్నాయి. మొత్తం ఇండియాలో కదా, మొత్తం ఇండియాలో లేవు జాబ్లెస్. అందరు జాబ్లెస్. నైట్ 9కు 10కి ఎక్కిన ట్రైన్. ఉదయం 2కు మధ్యాహ్నం కాచిగూడలో దిగిన. కాచిగూడలో దిగితే అక్కడ అది ఏం తెలియదు అంత. అంటే ఫస్ట్ టైం అన్నట్టు ఈవెంట్ ఇంకా జరగనే లేదన్న. వచ్చినాము అది మా ఫ్రెండ్ ఉండి మళ్ళా మామనార్ వెళ్ళిపోలే. కాకపోతే ఈ రోజు నాకు ఈవెంట్స్ 3 వరకు ఉంది. 3కి రమ్మంటున్నారు. 3 ఇంకా చూస్తేనే ఇంకా అదే జరుగుతుంది. ఈవెంట్స్ ఎప్పుడు పెడతారో తెలియదు. ఇప్పుడు సాయంత్రం వరకు ఇక్కడ ఉండాలంటే ఏం చేయాలో తెలియదు. అది వాళ్ళు ఒక సిస్టమేటిక్ అని అది ఒక సంస్థ. డిఆర్ఎఫ్ అనేది ఏం సంస్థ నుంచి ఆ జాబులు ఎట్లా వచ్చినాయి అర్థమైతే. డిఆర్ఎఫ్ అని ఒక్కటే ఉంది. ఏ ఏజెన్సీ నుంచి వస్తున్నాయి, శాలరీ ఎట్లా వస్తుంది, అది ఒక అప్లికేషన్ డేటు, ఒక ప్రాసెస్ అన్న ఒక 2 days అన్న రావాలి కదన్నా. మాక్సిమం 10 days అన్న ముందు ఎక్స్పాండ్ కావాలి. అది నిన్న మధ్యాహ్నమే రిలీజ్ అయింది. నిన్న మధ్యాహ్నం ఇన్స్టాలో మొత్తం వైరల్ అయింది. పొద్దుగా చూస్తే ఎవరు లెక్కరు 50 మంది ఉంటారేమో, ఏదో పోతామని వచ్చినాం. కాకపోతే ఇక్కడ 6,000-7,000 మెంబర్స్ ఉన్నారు. ఆ నుంచి కొంత ఉన్నారే ఇద్దరు పోలీసు వాళ్ళు. ఒక సిస్టమేటిక్ లేదు. ఒక ఆర్మీ వాళ్ళనే 2 తోలుకొచ్చుకుంటే కవర్ అవుతుంది కదా మొత్తం. వాళ్ళేమో జాబులు వాళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇట్లా మీకు ఈవెంట్స్ పెట్టి రారా అంటే, మాకు ఈవెంట్స్ పెట్టలే, ఏం పెట్టలే, ముందే మేము ఎట్లా వచ్చినాము అయిపోయింది అంటారు. మళ్ళీ ఇప్పుడు మరి అదే డిఆర్ఎఫ్ ప్రైవేట్ ఏజెన్సీ అయినప్పుడు మాకు ఈవెంట్స్ ఎందుకు పెట్టాలన్నా? ఏదో రికమెండేషన్తో వాళ్ళు వచ్చారు. మాకేం పెడతారో ఏం చేస్తారో తెలియదు. దీని మీద స్పందించి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి వేద టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.